హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఇంగ్లీష్ బుక్ లిస్ట్ ఆల్రెడీ మనం తయారు చేసి గ్రూప్లో వేసున్నాము. ఓకే, అండ్ మనకి యూట్యూబ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంది. కానీ చాలామంది స్టూడెంట్స్ తెలుగు బుక్స్ లిస్ట్ కావాలి అని చెప్పి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఫ్రెండ్స్, మనకి బుక్ లిస్టులకు సంబంధించి ఒక్కొక్కళ్ళు యూట్యూబ్ వీడియోస్లో అక్కడక్కడ నేను చూస్తూ ఉన్నాను, ఎన్సీఆర్టీస్ చదవండి లేదంటే స్టాండర్డ్ పుస్తకాలు పట్టుకోండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఎగ్జామ్ ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఆల్రెడీ షెడ్యూల్స్ ఇచ్చేశారు. ఎన్టీపీసీకి కూడా నెక్స్ట్ షెడ్యూల్ రాబోతుంది. మ్యాక్సిమం ఇది ఫిబ్రవరి నుంచి మార్చి లోపల ఉంటుంది. ఈ ఫిబ్రవరి నుంచి మార్చిలో మీరు ఇప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి అంటే ఆల్రెడీ చదివిన వాళ్ళు ఓకే అండి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మొదలు పెట్టబోతున్నారో వాళ్ళకి ఇప్పుడు మొదలు పెట్టాలి అంటే ఎన్సీఆర్టీస్ పట్టుకుంటే ఎంత టైం పడుతుందో తెలుసా? 6th to 12th క్లాసు మీరు ఎన్సీఆర్టీస్ కవర్ చేయాలి. అవి ఒక్క రివిజన్ అవ్వడానికే మీకు టైం సరిపోదు ఫిబ్రవరి వరకు. అందుకని అన్ని పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నారు అంటే మీకు కష్టమవుతుంది. అన్ని పుస్తకాలు కావు. నేను ఇంగ్లీష్లో కూడా 4 పుస్తకాలు చెప్తున్నాను. అలానే మీకు తెలుగులో కూడా మంచి 4 పుస్తకాలు చెప్తాను. ఏదో నార్మల్గా పుస్తకాలు చెప్పేసాం అన్నట్టు కాదు. ఈ పుస్తకాలు స్వయాన నేను తెప్పించి చూసి నిన్ననే చేయాల్సిన వీడియో ఇవాళ వరకు లేట్ ఎందుకు అయిందంటే ఒక్క పుస్తకానికి డైలమా వచ్చేసింది. అది చెప్పాలా ఇది చెప్పాలా అని చెప్పి ఫైనల్గా ఒక స్టాండర్డ్ పుస్తకాలు ఆ పుస్తకాలకి అచీవ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. 24 hours వర్కౌట్ చేస్తే ఒక్క పుస్తకం గురించి క్లారిటీ వచ్చింది. ఓకే, సో అందుకని ఈ బుక్ లిస్టులు మేము చాలా కష్టపడి చాలా చూసి తెప్పించినాయి. సో అందుకని మీరు మంచిగా ఫాలో అయిపోవచ్చు. పక్కా మీరు జాబ్ క్రాక్ చేసుకోవచ్చు ముందు ఈ పుస్తకాలు కంప్లీట్ చేసుకుంటే. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. ఆల్రెడీ ఎన్టీపీసీకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాము మనం. స్ట్రాటజీ వీడియోస్ కానీ లేదంటే ఏ జోన్లో పెట్టాలి అన్ని వీడియోస్ చేస్తున్నాము. ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. అండ్ ప్రస్తుతానికి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి సిలబస్ చూసుకుంటే యాప్టిట్యూడ్ 30 మార్కులకు వస్తుంది. 30 క్వశ్చన్స్, రీజనింగ్ ఒక 30 వస్తాయి, జిఎస్జీకే 40 వస్తాయి. అయితే జిఎస్జీకేలో మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక 6 నుంచి 7 మార్కులు కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. అయితే ఈ కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పి నేను పుస్తకం ఏం క్రియేట్ చేయట్లేదు, ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు సార్ అంటే చూడండి, ఇప్పుడు మా ఎగ్జామ్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఇంకా డేట్ రాలేదు. ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కండక్ట్ అయింది అనుకోండి, ఫిబ్రవరి కండక్ట్ అయితే అందులో నుంచి 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. లేదా మనకి 6 నెలలు కరెంట్ అఫైర్స్ ఎన్టీపీసీకి సరిపోతాయి. 6 నెలలకి గాను మీకు మినిమం 4 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ దీని వెనకాలకి వెళ్తే ఒక 2 సంవత్సరాలు వెనకాలు కూడా అడుగున్నారు. అయితే ఇందులో నుంచి 2-3 క్వశ్చన్సే వస్తాయి. 6 నెలలకి 4 క్వశ్చన్లు, బ్యాక్ 2 years ప్రిపేర్ అయితే ఇంకో 2 క్వశ్చన్లు. ఏది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది చూసుకోవాలి మీరు. 6 నెలల ముందు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత 2 yearsవి పైన లాగిచ్చేస్తే సరిపోతుంది. అయితే కానీ ఈ ఫిబ్రవరి వస్తుందా మార్చ్ వస్తుందా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఒకవేళ మేలో వచ్చింది అనుకుందాం, డేటు మేలో ఎగ్జామ్ ఉందనుకుందాం, అప్పటి నుంచి 6 నెలలు చదవాలి కదా. మే అంటే మీకు పేపర్ ప్రిపరేషన్ అవ్వడానికి ఇది ఆన్లైన్ పేపరే కాబట్టి పేపర్ ప్రిపరేషన్ ఏప్రిల్లో జరుగుతుంది అనుకుందాము. అయితే ఏప్రిల్ నుంచి 6 నెలలు చదవాలి. సో అందుకని ఎగ్జామ్ డేట్ రానియండి. ముందు మీరు స్టాటిక్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మిగతా సబ్జెక్ట్స్ కవర్ చేయండి. ఈ 6-7 మార్కుల కోసం ఆగకండి, అవి తర్వాత చూద్దాం. యాప్టిట్యూడ్ ఏ పుస్తకం చదవాలి ఫ్రెండ్స్? ఇప్పుడు యాప్టిట్యూడ్ ఎలా ఉంటుందంటే మనకి మ్యాథ్స్ సబ్జెక్టు. ఈ మ్యాథ్స్ సబ్జెక్టు ఒక స్టెప్ నుంచి స్టెప్ 1 నుంచి 2వ స్టెప్కి ఎలా వెళ్ళింది అనేది టైప్డ్ మెటీరియల్ ఏదైతే మనకు టైప్ చేసి ఉంటాయి కదా, టైప్ టెక్స్ట్ బుక్స్ కానీ అవి అందులో నుంచి ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి ఎలా వెళ్ళింది అనడానికి మనకి చాలా తలగొక్కుంటూ ఉంటాం. ఆన్సర్స్లో ఎక్స్ప్లెనేషన్లో చూస్తే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వేసాడ్రా బాబు వీడు అని చెప్పి చాలా కష్టపడుతూ ఉంటాం. అదే మన ఫ్రెండ్స్ నోట్స్లు లేదంటే క్లాస్ నోట్స్లు తీసుకున్నాం అనుకోండి, క్లియర్గా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా క్యాన్సిల్ చేశాడు ఎలా వేశాడు అనేది మనకు క్లియర్గా ఉంటుంది. అలానే చందన్ సార్ మెటీరియల్ ఈ పుస్తకం అలానే ఉంటుంది. ఇది హ్యాండ్ రిటన్ మెటీరియల్. హ్యాండ్ రిటన్ మెటీరియల్ ఎలా ఉంటుంది ఇది చూడండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇలా రేషియో అండ్ ప్రపోర్షన్ హెడ్డింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ చెప్పేస్తారు. కాన్సెప్ట్ సంబంధించి 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పేస్తారు. ఇది చూడండి, 1-2 ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు చూడండి. ఇప్పుడు దీని నుంచి ఈ 2 క్యాన్సిల్ అయిన తర్వాత ఎక్స్ క్యాన్సిల్ అయిన తర్వాత 9/5 వచ్చింది. సో ఇలా సింపుల్గా క్యాన్సిల్ చేయడం కానీ ఇది టైప్డ్ మెటీరియల్లో కుదరదు. ఓకే, దాని తర్వాత ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ నాట్ హోమోజీనియస్ ఇలా క్లియర్గా మీకు మొత్తం నీట్గా బైఫాబ్రికేట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చూసుకోండి మీరు క్లియర్గా ఏ స్టెప్ నుంచి వచ్చిందా అనేది ఒక రన్నింగ్ నోట్స్లోనే ఒక క్లాస్ నోట్స్లోనే మనకు అర్థమవుతుంది. సో అందుకని మ్యాథ్స్ రిలేటెడ్ క్లాస్ నోట్స్లు ఉంటేనే మంచిది. నా అభిప్రాయం ప్రకారం చందన్ సార్ పుస్తకం చాలా బాగుంది. ఈ పుస్తకం తెప్పించుకోండి. ఈ పుస్తకం మీకు క్లియర్గా ఎంసీక్యూ సాల్వింగ్ మొత్తం డౌట్ సాల్వింగ్ అన్నీ ఇందులోనే అయిపోతాయి. 1 నుంచి 2 మెథడ్స్ ఇస్తారు. ఒక మెథడే కాదు, 1 నుంచి 2 మెథడ్స్. టైప్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని కింద ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో ఈ పుస్తకాలు తెప్పించుకోండి, ప్రశాంతంగా దీన్ని ప్రిపేర్ అవ్వండి, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు
నెక్స్ట్ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీకు ఇందులో టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనే కాదు, అన్నిటికీ సరిపడా యాప్టిట్యూడ్ పుస్తకం ఇది. ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుంది. అయితే ఇందులో ఆర్ఆర్బీకి సంబంధించి ఏం చదవాలి, ఎక్కువ రేషియో దేంట్లో వస్తుంది? యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్లు అండి. 30 క్వశ్చన్లు ఈ పర్సంటేజెస్లో 3 క్వశ్చన్, రేషియోలో 4 క్వశ్చన్లు ఇస్తున్నాడా, యావరేజెస్లో 2 క్వశ్చన్లు ఇస్తున్నాడా? ఇలా స్ట్రాటజీ వీడియో, దీన్ని వెయిటేజ్ వీడియో, స్ట్రాటజీ వీడియో అంటాము. అది తీసుకొని రాబోతున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో బాగా కామెంట్ చేశారు, నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే నేను ఆ వీడియో కూడా తీసుకొని వస్తాను. రైట్. నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి మనకి రీజనింగ్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా ఒక 4 బొమ్మల ఎగ్జాంపుల్, ఒక బొమ్మ ఇచ్చేస్తాడు, ఈ బొమ్మ ఈ 4 బొమ్మలతో ఏది మ్యాచ్ అవుతుంది, లేదంటే బ్లడ్ రిలేషన్స్, ఇలా డైరెక్ట్ స్టెప్సే ఉంటాయి. సో దానికోసం అని చెప్పి రిటర్న్ నోట్స్ అవసరం లేదు. మనకు ప్రింటెడ్ నోట్స్లే చాలా బాగుంటాయి. ప్రింటెడ్ నోట్స్లు ఉన్నాయనుకోండి, ఇమేజెస్ బాగా ప్రింట్ చేయవచ్చు. అందుకని మనకి రీజనింగ్కి సంబంధించి అగ్రవాల్ బుక్ బాగుంటుంది, ఇది కొనుక్కోండి. యాప్టిట్యూడ్కి సంబంధించి కూడా అగ్రవాల్ ఒక బుక్ ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది. కానీ బట్ మీరు అంత యాప్టిట్యూడ్ పుస్తకం చదవాలి అంటే చాలా టైం పడుతుంది. ఒకటి. రెండోది, ఇది ప్రింటెడ్, ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ ఎలా వచ్చింది అనడానికి బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని చందన్ సార్ పుస్తకం తీసుకోండి. మీకు కావాలి అంటుంటే నెక్స్ట్ సెకండరీ ఆప్షన్ కింద అగర్వాల్ పుస్తకం కూడా యూట్యూబ్లో మోగిస్తారు అగర్వాల్ని. ఈ పుస్తకమే చదువుకోండి అని చెప్పి రెడీగా యాప్టిట్యూడ్ గురించి చాలామంది చేస్తుంటారు. ఓకే. కానీ నేను సజెస్ట్ చేసే పుస్తకం చందన్ సార్ పుస్తకం చాలా బాగుంటుంది, అది తెప్పించుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీకేకి మనకి హైటెక్ వాళ్ళది విజయ రహస్యం అని చెప్పి పుస్తకం ఉంది. జనరల్ నాలెడ్జ్, దాని తర్వాత జనరల్ స్టడీసు. మీరు వేరే ఏపీపీఎస్సీకి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఓకే. ఇది కంబైన్డ్ 1+1 పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకాలు తెప్పించుకోండి, జీకేకి చాలా బాగుంటాయి. ఓకే. తెలుగులో మనకి మంచి పుస్తకాలు ఇవే దీనికి సంబంధించి. నెక్స్ట్ బాగా చదువుకున్న తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్ ఇన్ వన్, ఒకవేళ నాకు ఆల్ ఇన్ వన్ కావాలి సార్, ఇన్ని పుస్తకాలు నేను చదవలేను, 4 పుస్తకాలు చదవలేను, నేను రోజు 1-2 గంటలు చదువుతాను, ఏదో ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వస్తాను, పాస్ అయితే ఓకే, లేదంటే లేదు. బాగా డెప్త్గా కూర్చున్న వాళ్ళు ఇందాక చెప్పిన 4 పుస్తకాలు తెప్పించుకోండి. లేదు ఒక పుస్తకమే మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు అని చెప్పి అన్నారా, విజేత కాంపిటీషన్ వాళ్ళది ఈ పుస్తకం వస్తుంది. ఈ పుస్తకం ఆల్ ఇన్ వన్, అన్నీ ఉంటాయి ఇందులో. మ్యాథ్స్ ఉంటుంది, దాని తర్వాత జీకే ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. ఈ పుస్తకం తెచ్చుకొని ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మాక్ టెస్ట్లు ఇస్తూ ఇంకొద్దిగా స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆ పుస్తకాలు కూడా చూసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఆ 4 పుస్తకాలు తెచ్చుకుంటేనే మంచిది. బాగా చదువుకున్న తర్వాత ప్రిపేర్ అవ్వాలా, ప్రాక్టీస్ చేయాలా. సో ప్రాక్టీస్ కోసం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగ కిరణం వాళ్ళది 16 మోడల్ పేపర్స్ అంటే మోడల్ పేపర్స్ కాదు, ప్రీవియస్ పేపర్స్ ఒక 10 ఉంటాయి, 6 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ పుస్తకం తెప్పించుకోండి, బాగుంటుంది. మోడల్ పేపర్స్ ఇందులో ప్రాక్టీస్ చేయండి. ఈ 16 పేపర్లు, దాని తర్వాత ఆ పుస్తకాల్లో కంటెంట్ చాలా మోర్ దెన్ ఇనఫ్, ప్రశాంతంగా మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఓకే. అయితే ఈ పుస్తకాలన్నిటికీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, మీరు వెళ్ళి కావాలంటే అందులో నుంచైనా కొనుక్కోవచ్చు, లేదా మీ దగ్గరలో రీటైల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళైనా కొనుక్కోవచ్చు. ఓకే. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి, లేదా డీటెయిల్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఎస్, ఐఎమ్ హియర్ టు వర్క్ ఫర్ యూ. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.